నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా 33:3. షాల్ వి ప్రే? ఇర్మియా 33:3 ఒక అద్భుతమైనటువంటి టెలిఫోన్ నంబర్ లాగా మాకు ఇచ్చావు ప్రభా. జ్ఞాపకం చేసుకుని పైకెత్తుతున్నావు నాయన. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము. ఎస్ లార్డ్, నీకేమే మొరపెడుతున్నావు? ఎస్ లార్డ్, నేను ఉత్తరం ఇచ్చేదను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, నీవు గ్రహింపలేని నంబర్ 1. నంబర్ 2 ప్రభా, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు. నంబర్ 3 నీకు తెలియజేతును. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. ప్రభా, చాలా మార్లు అవేవో లోతైనటువంటి విషయాలు మేము తెలుసుకోవాలి అన్నటువంటి ప్రార్థన మేము చేస్తాం. కానీ వాక్యంలో ఉన్న మాటని ఈరోజు ఉదయం మేము పైకెత్తుతున్నాం. అదేమనగా, నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చేదును, నీకే ఉత్తరం ఇచ్చేదును అన్నావు. ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందుకే అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలు మాకు నీవు నా ద్వారా బయలుపరుస్తూ ఉన్నావు. అది ఏమనగా, గూఢమైన సంగతులు, గ్రహింపలేని సంగతులు, గొప్ప సంగతులు నేనే మీకు తెలియచేతును. ఆశ్చర్యం ప్రభా. అందుకే ఈ ఉదయం మాకు డౌన్లోడ్స్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్క మారు ప్రభా, దిక్కు తోచక ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎటు చూడాలో తెలియక జ్ఞానవంతులు కొంతమంది, మేము జ్ఞానవంతులని చెప్పుకుంటూ మాకన్నా గొప్పవారు లేరు అని ప్రగల్భాలు పలుక్కుంటున్నటువంటి వారిని మేము నమ్మి వాళ్ళని సంప్రదిద్దామని వెళ్తూ ఉంటాం. కానీ నువ్వు అంటున్నావు, నీకన్నా మించిన వాడు లేడు ప్రభా. అందుకే నీ దగ్గరికి వచ్చి నీకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నావు. యు విల్ గివ్ us an answer, and that answer, ఆ జవాబు అద్భుతంగాను మాకు ఇదేంటి ఇలాంటి ఆలోచన వచ్చింది అనిపించేలాగా, ఆశ్చర్యపరిచేలాగా నువ్వు మాతో మాట్లాడి మాకు ఉత్తరం ఇస్తానంటున్నావు. యూ సే దట్ యూ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్ టు యూ. ప్రభా, జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయా సమయాల్లో భక్తులు ప్రభా, ఆదికాండము 4వ అధ్యాయము ఆఖరి వచనం 26వ వచనంలో ప్రజలు యెహోవా నామమున ప్రార్థించుట మొదలుపెట్టారు అని రాయబడ్డది. దే బిగాన్ టు కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభా, మోషే ఎవరు, ఏంటి ఈ స్వరము, ఈ మండుతున్నటువంటి ఈ పొద కాలిపోవటం లేదే, మస్ అయిపోవటం లేదే అని దగ్గరికి చేరాడట చూడటానికి. పొదలోంచి, మండుతున్నటువంటి పొదలోంచి నువ్వు మాట్లాడావట. లార్డ్, యూ స్పీక్ ఫ్రమ్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఫైర్. నిన్ను కాల్చగలిగినటువంటి అగ్ని కాదు ప్రభా, నీ దగ్గర నుండి వస్తుంది ఈ అగ్ని. కనుక ప్రభా, యువర్ వర్డ్ ఇస్ లైక్ అ ఫైర్ ఇన్ మై బోన్స్ అని, నా ఎముకల్లో ఉన్న అగ్ని వంటిది నీ మాట అని ఇర్మియా భక్తుడు చెప్తాడు. అదేవిధంగా ప్రభా, నీ మాట అగ్ని వంటిది, నీ మాట శుద్ధి వంటిది, నీ మాట శక్తి కలిగింది, నీ మాట విడుదలిచ్చేది. థ్యాంక్ యూ లార్డ్. అటువంటి నీ మాట మమ్మల్ని ప్రోత్సహించి ధైర్యపరిచే నీ మాట ఈ ఉదయకాలం నువ్వు మాట్లాడతానని వాగ్దానం చేస్తున్నావు. నా బిడ్డలతో ప్రభా, వింటున్నటువంటి ఈ బిడ్డలకి జవాబు కావాలి. వారు ఇరుక్కున్నటువంటి పరిస్థితుల నుండి విడిపించబడాలంటే నీ మాట, ఓన్లీ యువర్ వర్డ్ విల్ సెట్ దెమ్ ఫ్రీ. అందుకే ప్రభా, ఆ ఊరి నుండి తప్పించమని, మార్గాలు తెరిపించమని. నువ్వు మూస్తే తలుపు ఎవ్వరూ తెరవలేరు, నువ్వు తెరిస్తే ఎవ్వరూ ముయ్యలేరు. కనుక నీ మాటను విడుదల చేసి నీ బిడ్డలకి
విడుదల దయచేసి, స్వేచ్ఛ దయచేసి ప్రభా సేద తీర్చి, అవసరతలు తీర్చి, తృప్తిపరిచి, ఆశీర్వదించి, ధైర్యపరచమని, ప్రోత్సహించమని నీ చేతులకు ప్రభా నీ బిడ్డలను అప్పచెప్పుకుంటున్నాను. ఈరోజు నీ మాట, నీ వాగ్దానమును బట్టి నువ్వు విడుదల చేసావని నేను నమ్ముతూ నీ బిడ్డల చెవులను బాగా తెరిపించి వినేటట్టు, ఆలకించేటట్టు నువ్వు మాట్లాడమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.